జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 4వ శ్లోకము. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, త్యాగము గురించి నా నిర్ణయాన్ని, నా అభిప్రాయాన్ని చెబుతున్నాను విను. త్యాగము 3 విధములుగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు ఇతరుల అభిప్రాయములను తెలియచేశాను. ఇక ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెబుతున్నాను విను అంటూ వేదములో చెప్పబడినటువంటి నిత్యకర్మలు, అంతేకాకుండా ఒక ప్రత్యేక సందర్భాన్ని బట్టి చేసేటటువంటి కర్మలు, వాటినే నైమిత్తిక కర్మలు అంటారు. ఆ కర్మలు, అంతేకాకుండా కోరికలను నెరవేర్చుకోవటము కోసం చేసేటటువంటి కామ్య కర్మలు, వీటన్నింటినీ చేయవలసిందే. కానీ వాటిని చేస్తూ ఉన్నప్పుడు ఫలమును విడిచిపెట్టాలి. నేను చేస్తున్నా అనేటటువంటి భావనను విడిచిపెట్టాలి. నా కోసం చేస్తున్నా అనేటటువంటి మమకారాన్ని విడిచిపెట్టాలి అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుని అభిప్రాయం ప్రకారం వేదములో చెప్పబడినటువంటి కర్మలను సక్రమముగా చేసే ప్రయత్నము చేస్తూ, పనులు చేసేటప్పుడు వాటి ఫలముల మీద దృష్టిని సారించకుండా, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా సక్రమముగా కర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 364వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ కృష్ణ, నీ సేవ చేసుకోవటం కోసం మేమంతా వచ్చాం. నా అన్యాభవేత్ గతి, మాకు నువ్వే గతి, మాకు నువ్వే దిక్కు అని వారంతా అనగానే శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణ సతులారా, పతయః నా అభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయః లోకాశ్చ వో మయోపేత దేవా అపి అనుమన్వతే. మీ భర్తలు, మీ తండ్రులు, మీ సోదరులు, మీ సంతానము, మీ బంధువులు, ఇతర జనులు ఎవ్వరూ
మిమ్మల్ని చులకనగా చూడరు, మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని సమ్మతిస్తారు. దేవతలు కూడా మిమ్మల్ని సమ్మతిస్తారు. నాతో సంబంధము కలవారిని ఈ సృష్టిలోని వారందరూ ఆదరిస్తారు, ఎవ్వరూ తిరస్కరించరు. ఓ సౌభాగ్యవతులారా, అయితే నా దేహ సంగంబు నరులకెల్ల సౌఖ్యానురాగ సంజనకంబు కాదు. ముక్తిప్రదాయకము నా కీర్తనమున దర్శనాకర్ణన ధ్యానంబులను కర్మబంధ దేహంబుల బాసి మీరు మానసంబులు నాయందు మరుగచేసి నన్ను చేరదరు అటమీద నమ్ముడనుచూ హరి పలికి. శ్రీకృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణ సతులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ సౌభాగ్యవతులారా, నా దగ్గరనే ఉన్నందువలన కలిగే భక్తి కంటే నాయందే మనస్సును లగ్నం చేసి నా కథారవిందములను శ్రద్ధగా వింటూ నన్ను అంతటా దర్శిస్తూ నా వైభవాన్ని కీర్తిస్తూ నా కళ్యాణ గుణములను ధ్యానిస్తూ ఉండటం వలన కలిగే భక్తి చాలా గొప్పది. అట్లా చేయటం వలన మీకు నా యందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగి చివరకు నన్నే చేరుకుంటారు. నా మాట నమ్మండి అని శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ పత్నులకు ఆశ్వాసమును కలిగించి వారలు తెచ్చిన భక్షణాదులు ఆప్తవర్గముతో హరి ఆరగించే. వారంతా తెచ్చినటువంటి ఆహారాదులను శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులతో కలిసి ఆరగించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 4వ శ్లోకము. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా. త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా. త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.